నమస్తే నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం। అద్దెంకి నియోజకవర్గ పర్యటనలో మంత్రి గొట్టిపాటి। స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన। స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు విద్యుత్ భారంపై మండిపడ్డ కమ్యూనిస్టులు। శక్తి యాప్ ఆపదలో ఉన్న మహిళకు రక్షణ కవచం లాంటిది। విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు। అద్దంకి నియోజకవర్గం కొరిసపాడులో ఆయన పర్యటించారు। స్థానికంగా ఉన్నత పాఠశాలలోని 56 మంది విద్యార్థులకు సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పంపిణీ చేశారు। రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు। మంగళవారం బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కొరిసపాడులో ఆయన పర్యటించారు। స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలోని 56 మంది విద్యార్థులకు సైకిళ్లను మంత్రి గొట్టిపాటి రవికుమార్, జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి పంపిణీ చేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పాఠశాలకు విద్యార్థులు ఉత్సాహంగా రావడానికి సైకిళ్లు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అన్నారు। పాఠశాలలో డ్రాపౌట్ శాతం లేకుండా విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు। పాఠశాల విద్యార్థులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు ఆయన సూచించారు। పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలంటూ ఆయన అధికారులకు చెప్పారు। అద్దంకి నియోజకవర్గంలో 2000 మందికి విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడం లక్ష్యంగా నిర్ణయించుకున్నామని చెప్పారు। తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా అందరికీ 13,000 రూపాయల వంతున తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు। ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించడానికి కొరిసపాడు మండల కేంద్రంలో 1.66 లక్షల రూపాయలతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు। త్వరలో సంతమాగులూరు, ప్రాసంగలపాడు గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు। మంచి విద్యార్థులుగా మంచి ఉద్యోగ అవకాశాలు రావాలనే ఉద్దేశంతో ఆయన 5 ఎకరాలు ఇచ్చారు। చాలా బాగుంది వాతావరణం, మంచి చెట్లు ఉన్నాయి, చాలా బాగుంది వాతావరణం, స్కూల్ కూడా బాగుంది। అయితే పిల్లల సంఖ్య చాలా తక్కువ ఉంది। 50 మంది అంటే నాకు అర్థం కాదు, 56 మంది ఉన్నారు। కొద్దిగా ప్రత్యేకమైన దృష్టి పెట్టండి, దృష్టి పెట్టి గ్రామస్తులు సహకారం తీసుకొని పిల్లల్ని ఎక్కువగా చేర్పించి స్కూల్లో బాగా ఎడ్యుకేషన్ ఇస్తే పిల్లలు బాగుంటారు। ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో విపరీతంగా పిల్లలు చేస్తున్నారు, అంటే మీరు చూసి ఉంటారు। ప్రతి స్కూల్లో నేను మేళం ఎట్లయితే 350 మంది 400 మంది పైన ఉన్నారు। తిమ్మనపాలెం వెళ్ళారు 130 మంది పైన ఉన్నారు। ఏ స్కూల్ వెళ్ళినా సరే బ్రహ్మాండం ఉన్నారు। ప్రభుత్వం కూడా తల్లిదండ్రులను చదివించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం దాదాపు ప్రతి పిల్లడికి కూడా 13,000 రూపాయలు ఇస్తా ఉన్నారు। అంతకుముందులాగా ఒకరు ఇద్దరు ఉంటే కాదు, ఎంతమంది ఉంటే వాళ్ళ పిల్లల్ని అందరినీ కూడా చదివించుకోమని 2 ముగ్గురు పిల్లలకి అందరూ కూడా డబ్బులు ఇస్తా ఉన్నారు। తల్లికి వందనం ద్వారా చాలా మంది డబ్బులు ఇస్తా ఉన్నారు। మంచి యూనిఫామ్ ఇచ్చారు కదా, మీకు ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిందేనా? గవర్నమెంట్ ఇచ్చిన మంచి యూనిఫామే కదా। 200 పేర్లు ఇచ్చారా? 2 పేర్లు ఇచ్చారా? 2 జతలు ఏమా? బుక్స్ టైంకి వచ్చినాయి కదా, యూనిఫామ్ టైంకి కుట్టించారు, బుక్స్ టైంకి వచ్చినాయి, బ్యాగ్ మంచి బ్యాగ్ ఇచ్చారు, అన్ని క్వాలిటీ ఇచ్చారు కదా। ఎక్కడైనా క్వాలిటీ లేకపోతే ముందే వచ్చి బయటకు వచ్చి చెప్పాలి, ఈ బ్యాగ్ క్వాలిటీ లేదు, ఇది ఏదైనా ప్రాబ్లం ఉంటే చెబితే మనం కరెక్ట్ చేస్తాం। మీరు కూడా బాగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చండి। నేను చెప్పగలనే సేల్ కంపెనీ అని మనం కరెంటు వాడుకుంటాం కదా, మనకు కరెంట్ ఇస్తుంటారు గవర్నమెంట్ వాళ్ళు తయారు చేసి, వాళ్ళకి చెప్పగలనే మాకు ఒక 1000 మంది పిల్లలకి సైకిల్ ఇవ్వమనగానే క్లాస్ వరకు ఈ 5 క్లాసులకు సంబంధించిన పిల్లలందరూ ఇక్కడ సమావేశమయ్యారు। ఈరోజు మీకు చాలా సంతోషకరమైన రోజు। మీ అందరికీ మీ సొంత సైకిళ్ళు మీ ముందర ఉన్నాయి। మీరందరూ బాగా చాలా మొహాల్లో కూడా చిరునవ్వు కనిపిస్తుంది। మీకు నా నమస్కారాంజలు అండ్ శుభ ఆశీస్సులు। వందలాది మంది పిల్లలకి సైల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ వాళ్ళు మన మంత్రి గారి రిక్వెస్ట్ మేరకు వాళ్ళ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద వాళ్ళ కర్టసీతో దాదాపుగా ఆ రోజు 450 మందికి పైగా మనం సైకిళ్ళు పంపిణీ చేయడం జరిగింది। మరి ఆ రోజు కూడా పిల్లలందరూ చాలా ఉత్సాహంగా చాలా సంతోషంగా రెస్పాండ్ అయ్యారు, చాలా సంతోషపడ్డారు। మరి ఆ రోజున మంత్రి గారు చెప్తూ ఒక్కొక్క సైకిల్ 4,500 రూపాయల పైగా డబ్బులు పెట్టి చాలా బ్రాండెడ్, చాలా క్వాలిటీ, హీరో బ్రాండ్ది చాలా క్వాలిటీ ఉన్నటువంటి సైకిళ్ళు మీకు కొనిచ్చారు। ఈ విషయంలో పిల్లలందరి తరఫున, స్కూల్ తరఫున నేను మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను, ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను। స్మార్ట్ విద్యుత్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ ఛార్జీల భారీ పెంపును వ్యతిరేకిస్తూ చీరాల విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల నేతలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు।
ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ వినియోగదారులపై భారం మోపుతున్న కార్పొరేట్ ఆధారిత సంస్కరణలుగా పేర్కొన్న నేతలు వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాపట్ల జిల్లా చీరాల విద్యుత్ డివిజనల్ కార్యాలయం వద్ద సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇంటింటికి బిగించే కార్యాచరణను నిలుపుదల చేయాలంటూ నినాదాలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన తెలుగుదేశం నాయకులు ఇప్పుడు స్మార్ట్ మీటర్లు బిగించడం హేమైన చర్య అని, స్మార్ట్ మీటర్ వల్ల ప్రజలపై విద్యుత్ పెనుభారం పడుతుందని, తక్షణమే స్మార్ట్ మీటర్లను బిగించకుండా నిలుపుదల చేయాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టాలని, ఎవరైనా ఎదిరిస్తే బలవంతం చేసి ఆ స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఈ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పేసి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, తెలుగుదేశం నాయకులందరూ కూడా ఏదైతే స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నం చేస్తే ఆ స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి, మీ వెంట మేము ఉంటామని చెప్పేసి ప్రజల్ని ఉసిగొలిపి ఆ స్మార్ట్ మీటర్లను పెట్టకుండా చేయడం కూడా జరిగింది. ఈనాడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు స్మార్ట్ మీటర్లు బిగించండి అని చెప్పేసి ప్రజలకు చెబుతా ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట చెబుతున్నటువంటి ఈ మాట మార్చేటటువంటి నాయకులు మరి మనం తిప్పికొట్టాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ప్రజల్లో ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడితే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ ఫోన్ రీఛార్జ్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ మీటర్ పరిస్థితి కూడా అదే రీఛార్జ్ పరిస్థితిలో ఉంటుంది. ఈ యొక్క స్మార్ట్ మీటర్ కొంటే మనం అది 9,000 కావచ్చు, 18,000 కావచ్చు, ఆ యొక్క స్మార్ట్ మీటర్ కూడా మనమే మన చేతనే కొనిచ్చి మన దగ్గర డబ్బులు ముక్కుబిండి వసూలు చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ అది లేనందువల్ల ఇప్పుడు వచ్చేటటువంటి మీటర్ ప్రకారంగా ఏదైతే మీటర్ కరెంటు ఛార్జీలు ఉన్నాయో సుమారుగా 500 రూపాయలు కరెంటు బిల్లు వస్తే రేపు స్మార్ట్ మీటర్ బిగిస్తే అది 3 రెట్లు 4 రెట్లు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ మీటర్లు వద్దు అని చెప్పేసి రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించి రాబోయే కాలంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలని ప్రయత్నిస్తే దాన్ని వ్యతిరేకించండి. మనకి ఇళ్లలోకి తెలియకుండా వచ్చి స్మార్ట్ మీటర్లు బిగిస్తే వాళ్ళ మీద అవసరమైతే పోలీస్ కేసులు కూడా పెట్టి వెనకాడొద్దని చెప్పేసి మేము తెలియజేస్తాం. శక్తి టీం ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని మోడర్న్ హైస్కూల్ విద్యార్థులకు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు విద్యార్థులకు ఆత్మరక్షణపై ప్రదర్శన రూపంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. శక్తి టీం ఆధ్వర్యంలో చీరాల సబ్ డివిజన్ పరిధిలోని మోడర్న్ హైస్కూల్ విద్యార్థులకు చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు విద్యార్థులకు ఆత్మరక్షణపై ప్రదర్శన రూపంలో అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు శారీరక దాడుల నుండి తమను తాము ఎలా రక్షించుకోవాలో నేర్పిస్తున్నారు. అలాగే శక్తి యాప్ను ఉపయోగించి అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయాన్ని ఎలా పొందవచ్చో కూడా వివరిస్తున్నారు. స్కిట్ చూడొచ్చు. ఇప్పుడు ఒక పాప వెళ్తూ ఉంటే ఒక రోజు ఎలా తన్ని కామెంట్ చేస్తున్నాడో చూడొచ్చు. ఆ కామెంట్ చేసే రోజుని మిగతా స్టూడెంట్స్ ఎలా అటాక్ చేస్తారో మీరు చూడొచ్చు. సో అలాగే తిరగబడితే ఎవరైనా సరే భయపడతారు. సో తనేమో ఆ పాపని అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ లోపల రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా తనని అటాక్ చేసి ఫైట్ చేస్తున్నారు. Hit him seriously. అలా పడేసేయాలి. ఎవరైనా మీ మీద అటాక్ చేస్తే అలా కొట్టి పడేసేయాలి. అర్థమైందా గర్ల్స్? ఎస్ అలా పట్టించేసి పోలీసులు పట్టించేస్తే తీసుకొని వెళ్ళిపోతారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో సోమవారం బీటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణారావు, కళాశాల కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఎన్టీయూకే కాకినాడ మాజీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ కేవీఎస్జీ మురళీకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులకు కేటాయించిన సీట్లు అన్నే భర్తీ అవ్వడం అభినందించదగిన విషయమన్నారు. విద్యార్థులు మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, ప్రతి ఏడాది మెరుగైన విద్యను అందించడానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ
విద్యార్థులు తమ బీటెక్ చదువును అభ్యసించడానికి సెయింట్ ఆన్స్ కళాశాలను ఎంచుకోవడం ఉత్తమమైందని, అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు సకల సౌకర్యాలతో విద్యార్థులకు మంచి భవిష్యత్తు నిర్మిస్తుందని తెలిపారు. కళాశాలకు గల అక్రిడిటేషన్స్, కళాశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాల గురించి తెలియజేశారు. కళాశాల ఫౌండర్, చైర్మన్, మాజీ మంత్రి వనామ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు తక్కువ ఖర్చుతో ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా అవకాశాలు కల్పించడానికి ఈ కళాశాలను 2001లో స్థాపించడం జరిగిందని తెలిపారు. 180 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కళాశాల నేడు 6000 మందికి పైగా విద్యార్థుల కళాశాలలో విద్యను అభ్యసించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో 10,000 మంది విద్యార్థులు కళాశాలలో విద్యను అభ్యసించాలని ఆకాంక్షించారు. కళాశాల చైర్మన్ వనమ రాఘవేంద్రరావు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు దేశ విదేశాలతో ఉన్నత ఉద్యోగాలను సాధించే కళాశాల ఖ్యాతి దేశ విదేశాలలో పెంపొందించాలని ఆయన ఆకాంక్షించారు. మంచి మైకులో చెప్పు, చెడు చెవిలో చెప్పు అన్నారు. మంచి మంచి విషయాలు చెప్తాను. జేఎన్టీ యూనివర్సిటీలో క్లాసులన్నీ 1 అవర్ ఉంటాయి. కరెక్ట్ గా 1 అవర్ మాట్లాడతా. మాట్లాడిన తర్వాత బాగుందా అని అడుగుతా. నచ్చినా నచ్చకపోయినా బాగుంది సార్, బాగా చెప్పారని అనాలి. రెడీగా ఉన్నారా? నేను మాట్లాడే ఈ 1 అవర్ ఏదైతే నేనైతే బ్యాక్వర్డ్ ఏరియాలో ఈస్టులు పెట్టాను, వాడందరూ కూడా బాగా చదువుకుని వాడు మంచి ఉద్యోగాలు, చాలా మంది ఉద్యోగాలు హైదరాబాద్, విజయవాడ చెప్పారు. అమెరికా పోయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అందుకనే వాళ్ళందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈనాడు ఈ కాలేజీలో నా కాలేజీ ఇంత అభివృద్ధి చెందిందా, ఇంతమంది ఇంకా 60,000 మంది స్టూడెంట్స్ ఈ బ్యాక్వర్డ్ ఇయర్లో 60,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్న ఇయర్ అనేది నాకు ఎంతో గర్వంగా ఉంది. మనం చేస్తూ నేను ఈ ప్రాంత పేరెంట్స్కి, ఈ ప్రాంతంలో నివసించే వాళ్ళకి, ఈ ప్రాంతంలో నివసించే విద్యార్థులకి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా పెక్క మనం నిజంగా మంచి ప్రిన్సిపల్, మంచి అందరూ కూడా బ్రహ్మాండ పనిచేస్తున్నారు. మంచి మేనేజ్మెంట్ కూడా ఉంది. నేను ఒకటే కోరుతా ఉన్నా, మనం మన జీవితాలు చేస్తాం. ఎప్పుడు నేను ఆలోచన చేస్తూ ఉంటా, మనం ఉంటాం పోతాం. నేను ఎప్పుడు ఆలోచన చేస్తాం, మనం ఉంటాం పోతాం, మన జీవితాలు చేస్తుంటా. కానీ మనం కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో పురస్కరించుకుని చీరాల మండలం సాల్మాన్ సెంటర్ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఏడాది పాలనపై కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనను పురస్కరించుకుని చీరాల మండలం సాల్మాన్ సెంటర్ పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య గ్రామంలోని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ ఏడాది పాలనపై కరపత్రాలను గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో సీఎం జగన్ రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశగా నడిపిస్తున్నారని ఆయన అన్నారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి పేదవానికి సంక్షేమ ఫలాలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. అద్దెంకి నియోజకవర్గ పర్యటనలో మంత్రి గొట్టిపాటి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై సిపిఎం సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన. స్మార్ట్ మీటర్ల ఏర్పాట్లు, విద్యుత్ భారంపై మండిపడ్డ కమ్యూనిస్టులు. శక్తి యాప్ ఆపదలో ఉన్న మహిళకు రక్షణ కవచం లాంటిది. విద్యార్థులకు ఆత్మరక్షణపై అవగాహన కార్యక్రమంలో చీరాల సబ్ డివిజన్ శక్తి టీం ప్రతినిధులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.